భారీ వర్షాలతో భాగ్యనగరం అంతా అతలాకుతలమైంది. మూసీ ఉధృతంగా ప్రవహిస్తూ నగరవాసులను భయాందోళనలకు గురిచేసింది. మూసీ నది ఎంజీ బస్ స్టేషన్ను ముంచెత్తడంతో మొత్తం జనజీవనం స్తంభించిపోయింది. హైదరాబాద్ నుండి వేరే ప్రదేశాలకు వెళ్లే ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే నిన్న రాత్రి నుండి ఎంజీబీఎస్లో అధికారులు క్లీనింగ్ పనులు మొదలుపెట్టారు. క్లీనింగ్ పూర్తయిన తర్వాత సాయంత్రం లోపు ఎంజీబీఎస్లో రాకపోకలు మొదలవ్వనున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుస్మిత అందిస్తారు. ఎంజీబీఎస్ బస్ స్టేషన్లో ప్రస్తుతం పునరుద్ధరణ పనులు సాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం అదే స్పాట్ వద్ద ఉన్నాము. మొత్తంగా కూడా చూసుకుంటే నిన్న సాయంత్రం నుంచి కూడా దానికి సంబంధించి క్లీనింగ్ చేసే ప్రక్రియ అనేది స్టార్ట్ చేశారు. ఇప్పటివరకు కూడా సాగుతూ ఉంది. ప్రధాన గేటు వద్ద అలాగే పూర్తిగా ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా క్లీన్ చేశారు. మనం ఏదైతే చూస్తున్నామో ఈ ప్రాంతం వద్ద ప్రస్తుతం అయితే ఒక బురదమయంగా ఉండడంతో దీన్నంతా క్లీన్ చేస్తున్నారు. మధ్యాహ్నం వరకు కూడా పూర్తిగా అయిపోతుందని కూడా చెప్తున్నారు. ఒకవేళ మధ్యాహ్నం వరకు పూర్తయిపోయి అంతా బాగుంది అనుకుంటే ఒకవేళ వర్షం పడకపోతే మళ్ళీ తిరిగి మధ్యాహ్నం లేదా సాయంత్రం నుంచి కూడా బస్సుల రాకపోకలనేవి ఇక్కడి నుంచి సాగిస్తూ ఉంటామని కూడా చెప్తూ ఉన్నారు. సో యథాస్థానానికైతే సాయంత్రం లోప చేరే అవకాశం అయితే కనిపిస్తుంది ఎంజీ బస్ స్టేషన్. ఏదైతే నిన్నంతా కూడా పూర్తిగా అతలాకుతలమైన పరిస్థితి. నిన్న ఉదయం నుంచి కూడా ప్రయాణికులకి ఎవరికి కూడా ఇక్కడి నుంచి బస్సుల రాకపోకలనే సాగటం లేదు. నిన్న అందరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎక్కడి నుంచి అయితే బస్సులు వెళ్తూ ఉన్నాయి అక్కడ ఆ పాయింట్స్ దగ్గరికి వెళ్ళామని కూడా ఇక్కడ అధికారులు సూచించిన పరిస్థితి. ఇప్పుడు కూడా ఎవరిని ప్రయాణికులను లోపలికి అనుమతించిన పరిస్థితి. మొత్తంగా ఎక్కడికక్కడ బారికేడ్స్ వేశారు. చాదర్ఘాట్ వైపు వెళ్లే రూట్స్ కానీ అలాగే కోటి బస్ స్టేషన్స్ ఇటువైపు వెళ్లేటన్నిటి కూడా పూర్తిగా క్లోజ్ చేశారు. సెంట్రల్ బస్ స్టేషన్ నుంచి కూడా ఎక్కువగా బస్సెస్ అయితే నడిపిస్తున్నట్టు కూడా చెప్తున్నారు. స్పెషల్ బస్సెస్ ని కొన్నిటిని ఏర్పాటు చేశారు. అలాగే ఆరాంఘర్ కానీ ఉప్పల్ క్రాస్ రోడ్స్ అంతేకాకుండా ఎల్బీ నగర్ దిల్సుఖ్ నగర్ ప్రాంతాల నుంచి కూడా బస్సెస్ ను నడిపిస్తున్నామని కూడా చెప్తున్నారు. సో మొత్తంగా కూడా కొన్ని ఏళ్ల తర్వాత అంటే ఈ మధ్యకాలంలో మనం ఎప్పుడు కూడా కనివిని ఎనుగని రీతిలో కూడా ఎంజీబీఎస్ బస్ స్టేషన్ ఇలా నీటి మునకైంది. అలాగే నిన్న సాయంత్రం నుంచి కూడా క్లీన్ చేయడం ప్రారంభించారు. ఏదైతే మనం ప్రస్తుతం స్పాట్ చూస్తున్నాం ఈ స్పాట్ వద్ద ఏదైతే గోడ కూలడం కారణంగా నీరన్నీ కూడా లోపలికి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఎంజీబీఎస్ ఎంట్రన్స్ వద్ద మనం ఏదైతే ఎంటర్ అవుతూ ఉంటామో అక్కడ ఒక బ్రిడ్జి కూడా ఉంటే ఆ బ్రిడ్జి మీద కూడా నీరు రావడంతో అక్కడి నుంచి పూర్తిగా కూడా ఈ బస్ స్టాండ్ అంతా కూడా నీటి అనేది అయింది. సో ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం నుంచి పూర్తిగా కూడా క్లీనింగ్ అనేది ప్రాసెస్ స్టార్ట్ చేశారు. అంతేకాకుండా నిన్న ఉదయం నుంచి కూడా ప్రయాణికులను ఎవరైతే లోపల ఉన్నారో వారందరినీ కూడా డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా బయటికి పంపించి వేసిన పరిస్థితి. మొత్తంగా కూడా ఎక్కడికెక్కడ పర్యవేక్షణ అయితే చేస్తూ ఉన్నారు. ఇది ఒక్కసారిగా క్లీనింగ్ ప్రాసెస్ అనేది పూర్తయిన తర్వాత తిరిగి సాయంత్రం నుంచి బస్సులు రాకపోకలు అనేవి సాగుతాయి అని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మొత్తంగా కూడా ఒకవైపు బురద అలాగే ఏదైనా డస్ట్ ఉంటే ఆ డస్ట్కి సంబంధించి కూడా పూర్తిగా వాహనాలను కూడా ప్రిపేర్ చేసి ఇక్కడ పెట్టి దాన్ని క్లీన్ చేసే పనులు అయితే అధికారులు అయితే సూచిస్తున్నారు. ఒక మీటింగ్ అనంతరం కూడా ఒకవేళ అంతా ఆల్ సెట్ అనుకుంటే సాయంత్రం నుంచి కూడా బస్సెస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయని కూడా అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. కెమెరా వెంకట్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.